నమస్తే, వెల్కమ్ టు నేటిధాత్రి. నేను మీ పవన్. ఆంధ్ర పెత్తందారుల చేతులు నలిగిపోయిన తెలంగాణను బతికించింది కేసీఆర్ కాదా? ఆంధ్ర పాలకుల చేతిలో క్షీణించిపోయిన ప్రజల ఆరోగ్యాలను బాగు చేసింది కేసీఆర్ గారు కాదా? తెలంగాణను సాధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రాణం పోసింది కేసీఆర్ కాదా? ఖచ్చితంగా కేసీఆర్. ఇవాళ మనం ఇంత ప్రశాంతంగా ఇంత హాయిగా జీవిస్తున్నామంటే అది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి దయ వల్లనే. ఆయన లేకపోతే తెలంగాణ స్వరాష్ట్రకాంక్ష అనేది కలగానే మిగిలిపోయేది. ఆంధ్ర పెత్తందారుల చేతిలో మన జీవితాలు నలిగిపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు. కానీ కొంతమంది కావాలనే లేనిపోయిన నిందలు కేసీఆర్ పైన వేస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా తెలంగాణలో వైద్య విప్లవానికి ఆద్యం పోసిందే కేసీఆర్. తెలంగాణ రాకముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయి అంటే ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? తెలంగాణ రాకముందు ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, ఎన్ని క్లినిక్లు ఉన్నాయి? తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ జనాలు గమనిస్తలేరా? ప్రజల ఆరోగ్యాలను బాగు చేయాలని, ప్రతి సామాన్యుడి కుటుంబానికి భరోసా ఉండాలని కేసీఆర్ గారు సంకల్పించి తెలంగాణలో ఎన్నో మెడికల్ కాలేజీలు, ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజల ప్రాణాలని తన ప్రాణంగా అనుకొని అందరి ప్రాణానికి తనే దగ్గరుండి బాగు చేయించాలని ఎన్నో మెడికల్ కాలేజీలు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అసలు తెలంగాణలోనే వైద్య విప్లవానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. ఈరోజు కొన్ని అవుతున్నాయి, అది కూడా మంచి పరిణామం. కానీ గతంలో ఆయన చేసిన వాటిని ఇక్కడ కలుపుకొని అదంతా మంచి పద్ధతి కాదు అది. అయితే తెలంగాణ అంటేనే కేసీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది. అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ సాధ్యం అయ్యేది కాదు. ఈరోజు మన జీవితాలు ఇలా ఉండేది కాదు. మనం ఏది చేయాలన్నా, తెలంగాణలో ఏది స్మరించుకోవాలన్నా ముందుగా మన కేసీఆర్ గారిని ఖచ్చితంగా తలుచుకోవాలి. ఆయన నిరంతర పోరాట పటిమే ఈరోజు మన స్థాయికి తీసుకొచ్చింది. తెలంగాణలో వైద్య విప్లవానికి ఆద్యుడు కేసీఆర్. ఖచ్చితంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నాశనమైంది. కష్టపడ్డాం, గోసపడ్డాం, ఇష్టంతో కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. తర్వాత మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పౌరుడు ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో మనశ్శాంతిగా జీవిస్తున్నాడు. పాలకులలో చెరకుడు, సుశ్రుతుడు కేసీఆర్. తెలంగాణ రాకముందు అందిన వైద్యం ఎంత, ఇప్పుడు తెలంగాణ వైద్యానికి పెరిగిన ప్రాధాన్యత ఎంత? కళ్ళ ముందు కనిపించడం లేదా? అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన నిజం జరిగిపోదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు 3, హైదరాబాద్లో 2, వరంగల్లో 1, ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఇప్పుడు అవి కాకుండా అదనంగా 33, మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ రంగాలని కలిపి 64. ప్రతి నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రులు, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రులు, మేజర్ గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖానాలు, ఒక్క హైదరాబాద్లోనే 1300 బస్తీ దవాఖానాలు. ఇవన్నీ కేసీఆర్ పుణ్యం కదా? ఇవన్నీ పాలకులకు తెలియవా? ఇప్పటి పాలకులకు తెలియవా? ఇవన్నీ జనాలకు తెలియవా? ఏ చేసినా కానీ మేమే చేస్తున్నామని కబుర్లు చెప్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? అసలు తెలంగాణ రాష్ట్రానికి బిజ్యం వేసింది కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు ఇవన్నీ ఒక హైదరాబాద్లోనే దగ్గర 1300 బస్తీ దవాఖానాలు ఉన్నాయంటే అది ఎవరి పుణ్యం? గత పాలకుల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ కూడా ఆగమైపోయింది. ముఖ్యంగా బస్తీలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1300 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో బస్తీ దవాఖానాలు కొత్తగా నిర్మించారు. ఉన్న వాటిని మంచి బాగు చేశారు. అక్కడ మంచి సదుపాయాలు కల్పించారు. ప్రజల ఆరోగ్యాలు అంటే తెలంగాణ ప్రజల ఆరోగ్యాలని ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. తినడానికి కనీసం తిండి లేదు. ఇక్కడ వలస వెళ్లాల్సిన పరిస్థితి మనకు ఆంధ్ర పాలకులు కల్పించారు. ఆ పనికి మన పాలకులను మనం వెలగొట్టిన తర్వాత మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుని మన ఆరోగ్యాలు సంతోషంగా ఉన్నాం. కుటుంబ పిల్లలతోటి సంతోషంగా జీవిస్తున్నాం. ఇవన్నీ మన కోసం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇవన్నీ ఇప్పుడున్న పాలకులు కనిపించడం లేదా? ఇవి తెలంగాణ రాకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో పెరిగిన వైద్య సదుపాయాలు ఎంత? తెలంగాణను మెడికల్ హబ్గా మార్చింది కేసీఆర్ కాదా? కరోనా సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ప్రజలు వైద్యం చేయించుకున్నది నిజం కాదా? ఆగా మేఘాల మీద గచ్చిబౌలిలో టీమ్స్ పూర్తి చేయలేదా? లక్షలాది మంది కరోనా బాధితులను కాపాడలేదా? కరోనా సమయంలో ఒక కాంగ్రెస్ నాయకుడున్న ప్రజల్లో కనిపించారా? పెద్ద సుదర్శన్ రెడ్డి లాగా ప్రాణాలకు తెగించి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారా? ప్రజల మధ్యకు వచ్చే ధైర్యం చేశారా?
ప్రభుత్వ పరంగా వైద్యం, మానవత్వం పరంగా బీఆర్ఎస్ నాయకుల ప్రజల ఆకలి తెరిచిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారా? ఇది నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కరోనా లాంటి సంక్షోభం ఎదురైన తర్వాత రాష్ట్రం ఆగమైపోతుంది అనుకున్న తెలంగాణ రాష్ట్రం. కానీ ఆ కరోనా లాంటి సంక్షేమ అంటే విపత్కర పరిస్థితుల్లో కూడా అనేక సంక్షేమ పథకాలు ఎక్కడికెక్కడ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మన దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేయనంత కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేరు. కానీ వాళ్ళు చేసిన సేవల్ని మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి. గతంలో కాంగ్రెస్ నాయకుడు ఏ ఒక్కడైనా బయటకు తిరిగారు కరోనా టైంలో? తిరగలేదు. ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం. వాళ్ళకు పదవి ఆకాంక్ష ఉంటుంది. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యన బీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. ప్రజల మధ్యన ఉండేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణకు? 4-5 ఉన్నాయి. మొత్తం కలిపితే 2000 నుంచి 2100 మెడికల్ సీట్లు ఉండేవి, ఎంబీబీఎస్ సీట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 రెట్లు ఎంబీబీఎస్ సీట్లు పెంచాయి. ఇవన్నీ ఎవరి పుణ్యం? యువతకు చదువు కావాలి. బయటికి వెళ్ళి బతకాలంటే వాళ్ళ నైపుణ్యానికి తగ్గ విద్య నేర్చుకోవాలి. ఇవన్నీ కేసీఆర్ గారి దయ కాదా? ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది. గతంలో ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీలు? 5 ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. గతంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి? ఎన్ని సిహెచ్ సెంటర్లు ఉన్నాయి? ఇప్పుడు ప్రతి గ్రామంలో ఆశా వర్కర్ దగ్గరుండి సామాన్య ప్రజలను చూస్తున్నారు. ఆశా వర్కర్లకు ఉపాధి లభించింది. ఎన్నో వేల మంది, లక్షలాది మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు తెలంగాణలో. వీళ్ళందరికీ ఉపాధి కల్పించింది ఎవరు? కేసీఆర్ గారు కదా. ఇప్పుడున్న పాలకులు మాట్లాడతారు, మేము చేస్తున్నాం. మీరు ఎన్ని చేసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సేవలు ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఇవన్నీ మీరు ఎన్ని సొల్లు కబులు చెప్పినా కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ఆగమైపోయిందే తప్ప పాలకులు ప్రజలను పట్టించుకుంటే అందులో ముందుగా గుర్తొచ్చేది పేరు కేసీఆర్ గారే. అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పాలకులు నిర్లక్ష్యం చేశారు. మన బతుకులు చిదమైపోయినాయి. మన జీవితాలు ఆగమైపోయినాయి. కష్టపడ్డాం, ఇష్టంగా కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఆ తర్వాత తెలంగాణ రూపురేఖల్ని మార్చేశారు కేసీఆర్ గారు. తెలంగాణ అనే ఊరిని, అంటే తెలంగాణ చిన్న రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలే గుర్తించేలా అంతగనగా అభివృద్ధి చేశారు. అదంతా కేసీఆర్ గారి పుణ్యం కాదా? ఎప్పుడున్న పాలకులు కనిపించట్లేదు అవి? మీరు మంచి పనులు చేస్తున్నారు, చెయ్యండి. కానీ గతంలో చేసిన వాటిని మాత్రం మీ అకౌంట్లోకి వేసుకోకండి. ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు. కానీ గతంలో చేసిన నాయకులు వాళ్ళు చేసిన సేవల్ని కూడా మీరు ఖచ్చితంగా కొనియాడాలి. ఈరోజు మీరు అనుభవిస్తున్న పదవి కూడా కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన భిక్షే, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, మంత్రులుగా ఉన్నారంటే అది కేసీఆర్ గారు ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. ఆయన వేసిన అడుగు తర్వాతనే మనం వేసాం. ఆ రోజు అడుగు ముందు పడలేదంటే తెలంగాణ రాష్ట్రానికి బీజం పడేది కాదు. ఆయన ఆ రోజు అడుగు ముందుకేశారు, రాష్ట్రం ఏర్పడేది. ఈరోజు మీరు పదవులు అనుభవిస్తున్నారు. దానికి మీరు కృతజ్ఞత చూపించాలి తప్ప ఆ నాయకుడి మీద అబద్ధాలను లేనిపోని చెప్పి ఆ నాయకుడి మీద ప్రేలాపన, పిచ్చి కూతలు కొయ్యొద్దు. నాయకులు సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు 4,000 కడుపు నిండా రైతులు ఆనందింటున్నారు. ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉన్నారు. లక్షలాది మందికి ఉపాధి దొరికింది. వాళ్ళు ఉంటున్న ప్రాంతంలోనే, వాళ్ళు ఉంటున్న ఊర్లోనే. ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇవన్నీ ఎవరి చొరవ, ఎవరి దయ వల్ల? ఇవి కేసీఆర్ గారి పుణ్యం కాదా? ఇప్పుడున్న పాలకులు అభివృద్ధి చెయ్యండి, కానీ గతంలో చేసిన అభివృద్ధిని మీరు మాత్రం తప్పు చేయకండి, తప్పుగా ప్రజలకు తెలియజేయకండి. ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడండి. కానీ గతంలో వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలను మీరు ఆపేసి మీరు కొత్తగా ప్రారంభించకండి. కాకపోతే వాళ్ళ సంక్షేమ పథకాల పేర్లను మీ నాయకుల పేర్లు మార్చి ఆ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందేలా చేయండి. గతంలో ఎన్ని మెడికల్ కాలేజ్ ఉండే తెలంగాణ రాష్ట్రంలో, ఎన్ని హాస్పిటల్ ఉండేవి. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక ప్రభుత్వ హాస్పిటల్.
200 పడకల హాస్పిటల్, 300 పడకల హాస్పిటల్, ఇవన్నీ కల్పించండి పాలకులకు. అత్యాధునిక టెక్నాలజీ తోటి ఎంతో మందికి ఉపాధి, ఇవన్నీ కేసీఆర్ గారి పుణ్యమని మన తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా జీవిస్తున్నామంటే. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవానికి ఆద్యం పోసిందే కేసీఆర్ గారు. ఇవన్నీ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. కేసీఆర్ గారు లేకపోతే స్వరాష్ట్ర కాంక్ష అనేది కలగానే మిగిలిపోయేది. ఇప్పుడున్న పాలకుల కళ కూడా చీకటి కళ్ళగానే మిగిలిపోయేది. ఇప్పుడు అధికారం ఉన్నాం కదా అని, అనుభవిస్తున్నాం కదా అని గతంలో చేసిన కష్టాలని, వారి సేవల్ని గుర్తు చేసుకోకపోతే మనం అనుభవిస్తున్న పదవి కూడా మనశ్శాంతి ఉండదు. మరి ప్రశ్నించండి, పాలన పరంగా ప్రశ్నించండి, కానీ వాళ్ళు చేసిన కష్టాన్ని కూడా మీ కష్టంగా చెప్పుకొని వాళ్ళ త్యాగాలను జనం ముందు వృధా అని చెప్తే జనాలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఈరోజు తెలంగాణలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉన్నారంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి పుణ్యం వల్లే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు. ఎంతో మందికి ప్రాణం పోశాడు ఆయన. ఆరోగ్యశ్రీ, వాళ్ళ నాయకుల పేర్లు ఆరోగ్యశ్రీని పెంచారు, ఎంతో మందికి మెడికల్ కిట్ అందించారు, ఎంతో మందికి ఆపరేషన్లు చేయించి, ఎంతో మంది సీఎం సహాయ నిధి కింద పేదలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులంతా మోయలేక, అంత చెల్లించలేక హాస్పిటళ్లకు సీఎం మెడికల్ సహాయం, సీఎం కేర్ ఫండ్ నుంచి కూడా ఆ డబ్బులను తీసుకునే ప్రయత్నం, అది కేసీఆర్ గారు కాదా? సీఎం సహాయ నిధి పొందిన కొన్ని లక్షలాది కుటుంబాలు తెలంగాణ లేవా? అవన్నీ గుర్తుంచుకోవాలి. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం, గత పాలకులు చేసిన పాపం, అప్పుడు ఆంధ్ర పాలకులు చేసిన పాలన ఇప్పుడు తెలంగాణలో పాలకులు చేయకండి. దయచేసి కేసీఆర్ గారి కష్టాన్ని గుర్తించండి, కానీ ఆయన కష్టాన్ని కూడా మీ కష్టం చెప్పుకోకండి. అది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎన్నో లక్షలాది మంది కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. ఈరోజు లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు హాస్పిటల్ పరంగానే. ఇవన్నీ కేసీఆర్ గారి పుణ్యమే. దయచేసి అబండాలు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి, లేకపోతే ప్రజల మధ్యన మీలల్స్ అయిపోతారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.